మన బిడ్డలు భౌతికంగా బలంగా ఉండడమే కాదు, చెప్పండి, మెంటల్గా వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఆ మెంటల్గా ఆ స్ట్రాంగ్గా ఎలా ఉంటారు? ఆడ పెద్దలతో ఎలా మాట్లాడాలో, ఆ పాప పెద్దలతో ఎలా మాట్లాడాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి అంటే వాళ్ళకు సువార్త తెలిస్తేనే తెలుసు. మన బిడ్డలను ఎలా పెంచుతాం చెప్పిన, హై క్లాస్గా స్టడీలో పెడతాం, హై క్లాస్ డ్రెస్సులు ఇస్తాం, అన్నీ నేను అడుగుతాను. ఇప్పుడు అందరు నేర్చుకున్నారు పేరెంట్స్, వాళ్ళు చక్కగా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ పెడుతున్నారు, అన్ని పెడుతున్నారు. పిల్లల్ని పెంచడం అంటే బట్టలు కొనడం, నచ్చిన ఫుడ్ పెట్టడం కాదు. పిల్లల్ని పెంచడం అంటే మళ్ళీ చెప్తున్నాను, సువార్తలో నైతికత వాళ్ళకి నేర్పించడం, సువార్త మూలాలు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ పేర్ల అర్థాలు ఏంటో అర్థమయ్యేలా చెప్పడం, వాళ్ళ బతుకు ఎందుకో చెప్పాలి, వాళ్ళ లైఫ్ మీనింగ్ ఏంటో, పర్పస్ ఏంటో చెప్పాలి. అది చెప్పకపోతే చూస్తున్నారు కదా సొసైటీలో ఏం జరుగుతున్నాయో. వీడియో గేమ్ ఆడుకోవడానికి నాన్న ఫోన్ ఇవ్వలేదని నాన్న కత్తితో పొడి చేశారు. అలా పెంచారా అండి? పెంచడం అంటే ఏమనుకుంటారంటే స్టడీలో పిహెచ్డీ చేయించడం అనుకుంటున్నారు. స్టడీస్ వద్దని అంటలేదు, స్టడీస్ కాదు, డ్రెస్ కోడ్ కాదు, అన్నిటికన్నా ముఖ్యం గాస్పల్ చెప్తాను. గాస్పల్ వాళ్ళకి సువార్త విత్తనం ఉయ్యాల్లో నుంచే పడాలి. వాళ్ళ పిలుపులు సువార్తగానే ఉండాలి, వాళ్ళ పాటలు సువార్తగా ఉండాలి. మన పిల్లలు నాలెడ్జ్తో ఉన్నారనుకుంటే పొరపాటు, అది చెడిపోయే నాలెడ్జ్ వాళ్ళకి పెరుగుతుంది.